సాధారణ పరిస్థితులు వచ్చే వరకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఆకలి దప్పులు లేకుండా అందరినీ ఆదుకుంటాం. చంద్రబాబు ముందు చూపు అనుభవంతో ప్రాణనష్టం నివారించగలిగాం. సితారా సర్కిల్, కవేళ సెంటర్, చనుమూలు వెంకట్రావు ఫ్లైఓవర్, వరద ప్రాంతంలో ట్రాక్టర్పై ప్రయాణిస్తున్న ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. ఆహారం పంపిణీ. వర్షాభావ స్థితిగతుల నుంచి సాధారణ పరిస్థితులకు చేరే వరకు ప్రభుత్వం వరద బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు వెల్లడించారు. ఆకలి దప్పులకు ఆస్కారం లేకుండా ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం నుంచే సితారా సర్కిల్, కవేళ సెంటర్, చనుమూలు వెంకట్రావు ఫ్లైఓవర్ ప్రాంతంలో ముంపు ప్రాంతంలోని ప్రజలకు ఆహార పొట్లాలు, నీరు పంపిణీ చేశారు. మోకాళ్ల లోతు పైన ఇంకా నీరు నిలిచి ఉండడంతో ట్రాక్టర్ ప్రయాణం చేస్తే ఆ కాలనీ వాసులకు ఆహారం పంచారు. చిన్నారులు, మహిళలు, ప్రత్యేక ఇబ్బందికర పరిస్థితులు ఉన్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు ముందు చూపు అనుభవంతో ప్రాణ నష్టం లేకుండా బయటపడగలిగామని, నీరు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందించడం పైన ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. వారితో పాటు ఎలక్ట్రికల్ సిటీ జేఎండి కీర్తన, అన్నమయ్య జిల్లా ఎస్పీ వినయ్ కుమార్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, టీడీపీ నాయకులు కపిలవాయి విజయ్ కుమార్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.